గోల్డ్ సిల్వర్ 2025 ఆరంభంలో కొన్న వారికి భారీ లాభాలు ఆర్జించిపెట్టాయి. ఈ నెలలో అయితే రోజుకు ఆల్ టైమ్ హై రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అటు బంగారం ఇటు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి భగ్గుమన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ 2025లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. రికార్డు స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేట్ $4,488 టచ్ చేసింది. భారతీయ మార్కెట్లో ఒక్క రోజులో 10 గ్రాముల మేలిమి బంగారం ధర $2,400 పెరిగింది. తులం గోల్డ్ రేట్ సోమవారం $136,150 అమ్ముడుపోతే మంగళవారం ఏకంగా $138,550కి పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ రేట్ $2,200 పెరిగింది. $124,800 నుంచి $127,000కు ఎగబాకింది. సిల్వర్ రేట్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మరింతగా పెరిగింది. ఔన్స్ సిల్వర్ $69.40 తాకింది. గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హై రేట్ను తాకినా డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. భారతీయ మార్కెట్లో కిలో వెండి ఒక్క రోజులోనే $3,000 పెరిగింది. సోమవారం 5,000, మంగళవారం 3,000, 2 రోజుల్లోనే $8,000 పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ $2,34,000కు చేరింది. ఈ ఏడాది జనవరి 1న 24 క్యారెట్ల గోల్డ్ తులం $78,000, డిసెంబర్ 23న $138,550. అంటే ఏడాది తిరగకుండానే $60,550 పెరిగింది. సిల్వర్ కిలో జనవరి 1న $98,000 ఇప్పుడది ఏకంగా $2,34,000కు చేరింది. అంటే కిలోకు $136,000 పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం ఎక్కువైంది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ సప్లై తగ్గింది. డిమాండ్ ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వెండి ఎగుమతులను చైనా నిలిపివేయనుందని ప్రచారం జరుగుతుంది. సోలార్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ రంగాల్లో తమ అవసరాలకు సరిపడా నిల్వలను కాపాడుకునేందుకు చైనా కఠిన చర్యలు తీసుకోనుంది. పలు దేశాల్లో మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగానే ఉంది. 2026 నుంచి చైనా ఎగుమతి ఆంక్షలు అమల్లోకొస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత పెరగడం ఖాయం. అదే సమయంలో రేట్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. గోల్డ్ రేట్ కూడా మరింతగా పెరుగుతుందనే అంచనాలున్నాయి. పలు దేశాల రిజర్వ్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారం కొంటున్నాయి. అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో బంగారంను సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. ఈ క్రమంలో గోల్డ్ ఈటీఎఫ్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ మధ్య ఆగని యుద్ధం, పలు దేశాలపై అమెరికా టారిఫ్లు, ట్రేడ్ వార్ భయాలు, అమెరికా వెనిజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో గోల్డ్ రేట్ అంతకంతకు పెరుగుతుంది.